హలో అండి. శరీరానికి ఎంతో చలవ చేసే కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేసేయండి. ఒక కప్పు కర్బూజా ముక్కలండి. ఇంకో కప్పులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ముక్కలు, చిక్కటి పాలు, ఇంకా పంచదార, నానబెట్టుకున్న సబ్జా గింజలు. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కర్బూజా ముక్కలు వేసేసుకుని, రుచికి తగినంత పంచదార వేసుకుని, పాలు కొన్ని వేసుకుని, కావాల్సుంటే కొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు గ్లాసులోకి మనం ఏమేమి వేసుకుని జ్యూస్ పోసుకోవాలో చూపిస్తా అనమాట. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక 2 స్పూన్లు సబ్జా గింజలు గ్లాసులోకి ఫస్ట్ వేసేసుకుని, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ కూడా వేసేసి, పైన కొన్ని ముక్కలు ఇంకా సబ్జా గింజలు కూడా వేసేసుకోండి. వేసుకుని ఒక్క అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, మధ్యాహ్నం పూట చల్లగా కర్బూజా జ్యూస్ తాగితే కడుపుకి హాయిగా ఉంటుందండి. ఎలా ఉంది మన జ్యూస్ ప్రిపరేషను? మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ పెట్టండి.